రోజు మా కువైట్ ఇంట్లో పొటేల్ పార్టీ అయితే ఉంది. మన ఇండియా వంట మనిషి అయితే వచ్చి చేసింది. కువైట్ వాళ్ళే కలవరించిపోయారనమాట. ఆ సువాసన, టేస్ట్, ఆమె చేతి వంట అంత అద్భుతంగా ఉంటది అనమాట. అప్పుడప్పుడు మా కువైట్ ఇంట్లో ఇలాంటి పొటేల్ పార్టీ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇలానే పొటేలు ఉడకబెట్టి చేయాలంటే మన ఇండియా అయితే కప్పకుండా పిలుస్తారు. ఆమె అయితే ఒక దెబ్బకు మడిచి పెట్టేస్తుంది అనమాట. ఎన్ని పొటేలైనా చేసేస్తుంది. ఇలా బయట వాళ్ళు వంట చేయని వచ్చినప్పుడు ఒక పొటేలు కానీ ఎంత ఉంటుంది, 2 పొటేలు చేసి ఎంత ఉంటది అనమాట. వాళ్ళు ముందు మాట్లాడుకుంటారు ఇంత డబ్బులని. కువైట్ ఇంట్లో పొటేలు మొత్తం ఉడకబెట్టి చేసినప్పుడు ఇలాంటి డీసులు అయితే పెడతారనమాట. ఒకటి కుర్జీ కూడా ఉంటది. కువైట్ ఇంట్లో పార్టీ అంటే ఇలా చిన్న చిన్న ముక్కల కూర కాదు, పెద్ద ట్రే పూర్తి పొటేలు ఉంటది అనమాట. ఇదేమో రైస్ పైన వేసుకుని ఉల్లిపాయలన్నీ ఒక గిన్నెలోకి తీసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే రైస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలాంటి పెద్ద డిష్ లో ఇది చూడడానికి చాలా పెద్దదన్నమాట. ఇదే మటన్ మచ్చిపూసు. మా ఇంట్లో వంట మనిషి చేసిన మా మేడం చేసినంత టేస్ట్ రాదు. ఆమె మటన్ ఉడికిచ్చేటప్పుడు ఆమె పెట్టే స్పెషల్ మసాలా మాత్రం ఎక్కడా దొరకదు. ఇలా అయితే ఉడికిన తర్వాత ఇలా రైస్ పైన అయితే పెట్టేయాలి పొటేలు మొత్తం. గార్నిష్ కోసం ఉల్లిపాయలు, నిమ్మకాయ, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే పెట్టుకోవాలి. నోట్లు వేసుకుంటే కరిగిపోయింది అనమాట. ఇంత టేస్ట్ రావడానికి కారణం మన ఇండియా చేతి వంట. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్.